18th May 2021 बाबा के साकार मधुर वाक्य सुनेंगे। मीठे बच्चे कालों का काल बाबा आया है। मीठे बच्चे कालों का काल बाबा आया है। तुम्हें काल पर जीत प्राप्त कराने। तुम्हें काल पर जीत प्राप्त कराने। मन मनाभव के मंत्र से ही तुम काल पर जीत पाएंगे। मन मनाभव के मंत्र से ही तुम काल पर जीत पाएंगे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మృత్యుకే మృత్యువైన బాబా వచ్చారు. మిమ్మల్ని మీకు మృత్యు పైన విజయాన్ని ప్రాప్తం చేయడానికి. మృత్యుకే మృత్యు అయిన బాబా వచ్చారు. మనందరినీ మృత్యు పైన విజయం ప్రాప్తం చేయించడానికి. మన్మనభవ మంత్రంతోనే మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు. మన్మనాభవ మంత్రంతోనే మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు. प्रश्न, रूहानी पाप तुम रूहानी यात्रियों को कौन सी एक विशेष शिक्षा देते हैं? ఆత్మిక తండ్రి మీ ఆత్మిక యాత్రికులకి ఎటువంటి విశేషమైన శిక్షణ ఇస్తారు? ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులకి ఎలాంటి విశేషమైన శిక్షణని ఇస్తారు? उत्तर, हे रूहानी यात्री, तुम देह अभिमान छोड़ देही अभिमानी बनो. బాబా ఆన్సర్ చెప్తున్నారు, హే ఆత్మిక యాత్రికులు, మీరు దేహ అభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానులుగా తయారకండి. हे रूहानी यात्री, तुम देह अभिमान छोड़ देही अभिमानी बनो. रावण ने आधा कल्प से तुम्हें देह अभिमानी बनाया. రావణాసురుడు అర్ధకల్పం నుంచి మిమ్మల్ని దేహాభిమానులుగా తయారు చేశారు. రావణాసురుడు మిమ్మల్ని అర్ధకల్పం నుంచి దేహాభిమానులుగా తయారు చేశారు. अब से ఆత్మాభిమాని బను. ఇప్పుడు ఆత్మాభిమానులుగా తయారు కండి. यह रूहानी ज्ञान सुप्रीम रूप ही तुम्हें देता और कोई दे नहीं सकता. మరి జ్ఞానము మీకు సుప్రీం ఆత్మ అంటే పరం ఆత్మనే మీకు ఇస్తారు, ఇంకెవరు కూడా ఇవ్వలేరు. గీత ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. ओम शांति. बाबा को क्या कहेंगे हम? ओम नमः शिवाय. ओम नमः शिवाय का मतलब क्या है? ओम माना मैं आत्मा, शिवाय नमः, परमात्मा शिव बाबा को नमन करती हूँ, है ना. ये ओम नमः शिवाय का मतलब है. अच्छा, ओम शांति. बच्चों ने अपने बाप की महिमा सुनी. ఓం నమ శివాయ అంటే ఏంటి? పిల్లలు తండ్రి యొక్క మహిమని విన్నారు కదా. పరమాత్మ శివ బాబా యొక్క మహిమని మీరు విన్నారు. गाया भी जाता है ऊंचे से ऊंच भगवान, वह है सब बच्चों का बाप, बाकी जो भी है आपस में सब ब्रदर्स है और सबका बाप भी एक है. గాయనం ఏంటి? పరమాత్మ ఉన్నతాత్మకమైనటువంటి వారు అన్నమాట. పరమాత్మ కదా ఉన్నతాత్మకమైన భగవంతుడు అని చెప్తారు. ఆయన అందరి పిల్లలకి కూడా తండ్రి. మిగిలిన వాళ్ళందరూ పరస్పరంగా ఏమవుతారు? సోదర సోదరులు, బ్రదర్స్. అంటే మనందరికీ కూడా తండ్రి ఒకే ఒక పరమాత్మ, ఒకరే బాబా అన్నమాట. वह है शिव बाबा. बाबा ने आप समझाया है, हे बच्चों, भक्ति मार्ग में तुमको दो बाप है, लौकिक बाप और पारलौकिक बाप. ఆయన మనందరి ఆత్మలకి కూడా తండ్రి అన్నమాట, పరమాత్మ. అంటే లౌకికంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరెవరు? లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి.
అంటే మీ శారీరక తండ్రి లౌకిక తండ్రి ఉంటూ కూడా ఏం చేస్తారు, మీరు పారలౌకిక తండ్రిని పరమాత్మని ఓ భగవంతురా ఓ బాబా అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇద్దరు తండ్రులు ఉంటారన్నమాట. तो बाबू कहते हैं वह सब है बच्चों का बाप, बाकी जो भी है आपस में ब्रदर्स है और सबका बाप एक ही है, वह है शिव बाबा। बाप ने समझाया है, हे बच्चों भक्ति मार्ग में तुमको दो बाप है, लौकिक बाप और पारलौकिक बाप। रचयिता से रचना को वर्षा मिलता है, वह है हद का वर्षा और यह है बेहद का वर्षा। మరి అనంతమైనటువంటి తనకు అనంతమైన వారసత్వం కదా. ఇప్పుడు రచయితతో రచనకి వారసత్వం దొరుకుతుంది. లౌకిక తండ్రి అంటే హద్దు యొక్క తండ్రి కాబట్టి హద్దు యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి పారలౌకిక తండ్రి కాబట్టి అనంతమైన వారసత్వాన్ని బాబా మన పిల్లలకి ఇస్తారు. वह है निराकार, उसका नाम है परम पिता परमात्मा शिव. అనంతమైన తండ్రి ఎవరు, నిరాకారు, ఆయన పేరేంటి, परमपिता परमात्मा शिव. कहते भी है शिव परमात्माय नमः, वह है ऊंचे ऊंच. तुम्हारी बुद्धि चली जाती है निराकार बाप की तरफ. కదా శివ పరమాత్మాయ నమః అంటే మీ బుద్ధి ఎంత ఉన్నతమైన పరమాత్మ వైపుకి వెళ్ళిపోతుంది. वह रहते हैं परम धाम में जहां से तुम आत्माएं आती. ఆయన ఎక్కడ ఉంటారు, పరమాత్మ ఉన్నతాత్మకమైన నిరాకార భగవంతుడు అంటే పరంధామం. ఎక్కడి నుంచి అయితే మనంతరం ఆత్మలం వచ్చాము. बाप भी वहां ही रहते हैं, वह ही सबका सदगति करने वाला. उसमें भी भारत परम पिता परमात्मा का बर्थ प्लेस है. शिव जयंती भी यहाँ मनाते. మరి బాబా కూడా అక్కడి నుంచే వస్తారు. ఆయన సర్వుల సద్గతిని ఇచ్చేటటువంటి వారు. అందులో కూడా భారతదేశము పరంపిత పరమాత్మ యొక్క బర్త్ ప్లేస్ కదా. అంటే అందుకని శివ జయంతి కూడా చూడండి ఎక్కడ జరుపుతారు, భారతదేశంలోనే జరుపుతారు అంటున్నారు. उस रूहानी बाप को ही ज्ञान का सागर, पतित पावन, लिबरेटर, गाइड कहा जाता है. మరి ఆత్మిక తండ్రికి ఎన్ని టైటిల్స్ ఉన్నాయి చూడండి, జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, లిబరేటర్, గైడ్ అని చెప్పడం జరుగుతుంది. वही दुखहर्ता सुख करता है, यह भारतवासी जानते हैं. यह दुखदाम है, भारत की सुखदाम था. बाप बच्चों को बैठ समझाते हैं. శివబాబా పేరేంటి, దుఃఖహర్త సుఖకర్త. ఈ విషయాలు భారతదేశవాసులకు తెలుసు. ఇప్పుడు మనం దుఃఖధామంలో ఉన్నాము కదా. ఒకప్పుడు భారతదేశంలో ఉండేది, సుఖధామంగా ఉండేది. బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. बाप बच्चों को बैठ समझाते हैं, हे भारतवासी तुम विश्व के मालिक थे, जबकि तुम्हारा आदि सनातन देवी देवता धर्म था. देवी देवता धर्म श्रेष्ठ कर्म श्रेष्ठ थे. अब यह धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन गए हैं. జ్ఞాపకం తెప్పిస్తారనమాట. ఏ భారతదేశవాసి పిల్లలు, మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు, అప్పుడు మీది ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒకటే ఉండేది. అప్పుడు దేవతలు ఎలా ఉండేవారు, దేవతలు ధర్మశ్రేష్టంగా కర్మశ్రేష్టంగా ఉండేవారు. ఇప్పుడైతే పావంటారు ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు. अपने को पावन देवता कहला नहीं सकते. कलयुग अंत तक भक्ति मार्ग चलता है, इसमें ज्ञान टूटता ही नहीं. మన క్వాలిటీస్ లేవు కాబట్టి మేమే దేవతలు అని చెప్పేసి చెప్పుకోలేరు. మరి బాబా ఏం చెప్తున్నారు, కలియుగం అంతం వరకు కదా ఈ భక్తి మార్గం నడుస్తుంది, అందులో జ్ఞానం అస్సలు లేనే లేదు. ज्ञान से होती है सदगति, सर्व का सदगति दाता बाप जब तक ना आए तब तक सदगति हो न सकती. మరి జ్ఞానంతోనే సద్గతి కలుగుతుంది. సర్వుల సద్గతి దాత పరమాత్మ ఎంతవరకు రారో అంతవరకు ఇక్కడ సద్గతి కలగదు. आप कहते हैं मैं कल्प के संगम युग पर आता हूँ. इस समय से ही पतित दुनिया पावन एक भी होता है. బాబా వస్తారు ఎప్పుడు, కల్పం యొక్క సంగమిగం. ఈ సమయంలో పతిత ప్రపంచము, ఇక్కడ పావనమైన వారు ఒక్కరు కూడా లేరంటున్నారు.
बल सन्यासी पवित्र बनते हैं परंतु फिर उनको पुनर्जन्म तो यहाँ ही लेना है. ఇక్కడ ఉంటారు సన్యాసులు పవిత్రంగా తయారవుతారు కానీ వారు పవిత్ర జన్మలైతే తీసుకోరు కదా. పునర్జన్మలు అయితే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారు అంటే వికారాలతోనే జన్మని తీసుకుంటారు. वैसे से जन्म लेना पड़े वापस जाने का है नहीं. जब चक्र पूरा होता है तभी पाकर ले जाते. అంటే వికారాలతోనే జన్మని తీసుకుంటారు ఎందుకంటే తిరిగి ఎవరు ఇంటికి వెళ్ళలేరు. ఎప్పుడైతే చక్రం పూర్తవుతుందో అప్పుడే బాబా వచ్చి తీసుకెళ్తారు అందరినీ. इनको कहा ही जाता है रूहानी ज्ञान. सुप्रीम रूह रूहानी ज्ञान देते हैं. దినాత్మిక జ్ఞానం అని చెప్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. सुप्रीम रूह ही ज्ञान का सागर पतित पावन है. बाकी शास्त्रों का ज्ञान तो है भक्ति मार्ग. बाप कहते हैं यज्ञ तप तीर्थ आदि करते और ही नीचे गिरते आए हो. బాబా టైటిల్ ఏంటి? సుప్రీం రూహ్ పరమాత్మ జ్ఞాన సాగరుడు పతిత పావనుడు కదా. వేరే శాస్త్రాల జ్ఞానం అయితే భక్తి మార్గానికి చెందింది. బాబా చెప్తున్నారు యజ్ఞాలు తపాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ చేస్తూ ఏమైపోయారు? ఇంకా ఇంకా కిందకే దిగజారుతూ వచ్చేసారు. तुम पहले सतो प्रधान थे. भारत में प्यूरिटी थी तो पीस प्रॉस्पेरिटी भी थी. हेल्थ वेल्थ दोनों थे. బాబా అంటే ఫస్ట్ ఎలా ఉండేవారు? మీరు సతో ప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత ఉండేది. అప్పుడు శాంతి సుఖము हेल्थ वेल्थ अन्य ఉండేవి. आज से 5000 वर्ष पहले की बात है. यह भारत स्वर्ग था. उस समय और कोई धर्म नहीं था. ఇవన్నీ ఎప్పుడు విషయాలు చెప్తారు? లాంగ్ లాంగ్ ఏగో అనగా అనగా ఒక సమయం అని చెప్తారు కదా. బాబా ఈరోజు స్కూల్ చెప్తున్నారు. ఇవన్నీ ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల క్రితం కదా, 5000 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయాలు అనమాట. అప్పుడు ఎలా ఉండేది? భారతదేశము స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో వేరే ధర్మాలే ఉండేవి కాదు. सिर्फ एक ही आदि सनातन देव देवता धर्म था जो परम पिता परमात्मा ने स्थापन किया. కేవలం ఒక్కటే సనాతన దేవత ధర్మం ఉండేది. దాన్ని కూడా ఎవరు స్థాపన చేశారు? పరమపిత పరమాత్మ స్థాపన చేశారు. स्वर्ग की स्थापना तो वही करेंगे, मनुष्य तो कर न सके. ऐसा तो नहीं कहेंगे कृष्ण रचयिता है. नहीं, कृष्ण एक ही रचयिता, एक ही निराकार शुद्ध है. बाकी है उनकी रचना, रचयिता से ही रचना को वर्षा मिलता है. స్వర్గ స్థాపన చేసేది ఎవరు? పరమాత్మ. శ్రీకృష్ణుడేమో రచయిత కాదు కదా. రచయిత నిరాకార శివబాబు ఒకరే. మిగిలిన వాళ్ళందరూ ఆయన యొక్క రచననే. మరి రచయితతోనే రచన యొక్క వారసత్వం లభిస్తుంది. రచయితతో రచనకి వారసత్వం లభిస్తుంది. आप समझाते हैं मैं तुम्हारा बेहद का बाप हूँ, तुमको बेहद का वर्षा देता हूँ 21 जन्मों के लिए. బాబా ఎవరు? మనకి అనంతమైన తండ్రి. మరి అనంతమైన వారసత్వం 21 జన్మలు వారసత్వాన్ని ఇస్తానంటున్నారు బాబా. सूर्यवंशी चंद्रवंशी पवित्र धर्म स्थापन करता हूँ. ब्राह्मण धर्म है छोटी, सबसे ऊंच है रूहानी बात. रूहों को आप समान बनाते. మరి సూర్యవంశము చంద్రవంశం పవిత్ర ధర్మాన్ని స్థాపన చేస్తానంటున్నారు. మనం ఇప్పుడు బ్రాహ్మణులము అంటే పిలక స్థానంలో చూపిస్తారు. అందరికన్నా ఉన్నతమైనది ఆత్మిక తండ్రి. ఆత్మలని బాబా సమానంగా తయారు చేస్తారు. सबसे ऊंचा पाठ क्या है परमात्मा का? वो हम बच्चों को उनके समान आप समान बनाते. మన పిల్లల్ని తన సమానంగా ఉన్నతంగా తయారు చేస్తారు. बाप ज्ञान का सागर सुख का सागर है तो तुमको भी बनाते. బాబా టైటిల్ ఏంటి? జ్ఞాన సాగరుడు సుఖ సాగరుడు. కాబట్టి మన పిల్లల్ని కూడా అలాగే జ్ఞాన సాగరంగా సుఖ సాగరంగా తయారు చేస్తారు. भारत ही सुखदाम था, अभी तो दुखदाम है. बाप कैसे आते हैं यह किसी को भी पता नहीं है. మరి భారతదేశము ఎలా ఉండేది? ఒకప్పుడు సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. బాబా ఎలా వస్తారో ఎవరికి తెలియదు.
सतयुग आदि से कलयुग अंत तक यह सारी हिस्ट्री ज्योग्राफी भारत की है। यह लक्ष्मी नारायण कितने हेल्दी वेल्दी थे, कभी बीमार नहीं पड़ते थे। वहां पर भी बीमारी हो, दवाइयाँ खाना है, दवा खाना जाना है, ये सब झंझट नहीं रहता वहां पर, कोई बीमारी नहीं, हेल्थ वेल्थ హ్యాపీనెస్ सब कुछ रहता वहां पर। మరి సత్యయుగం నుంచి కలియుగము అంతం వరకు, సత్యయుగం ఆది నుంచి కలియుగం అంతం వరకు ఈ మొత్తం హిస్టరీ జాగ్రఫీ భారతదేశానికి సంబంధించింది. లక్ష్మీనారాయణ చూడండి ఎంత హెల్దీ వెల్దీగా ఉండేవారు. ఎప్పుడైనా అనారోగ్యం పాలవుతారా? అక్కడ అనారోగ్యం ఉంటుందా? सतयुग में कोई बीमारी होती क्या? आजकल तो इतने सारे बीमारियां, इतने सारे दवाइयां, बीमारियां भी ज्यादा है, दवाइयां भी ज्यादा है और बीमार लोग भी ज्यादा है। सब कुछ अति में चल रहा है, అన్ని అతి అన్నమాట కదా. సత్య త్రేతాలో బాబా అంటున్నారు అసలు ఎలాంటి అనారోగ్యం ఉండదు. कभी बीमार नहीं पड़ते थे लक्ष्मी नारायण। अभी काल पर विजय पाने शिक्षा ले रहे हैं। जिसको कालों का काल महाकाल कहा जाता है वह तुमको काल पर विजय पहनाते। అయితే సత్యయుగంలో లక్ష్మీనారాయణ ఎప్పుడు హెల్దీ వెల్దీగా ఉంటారు. ఇప్పుడు మీరు మృత్యుపైన విజయాన్ని పొందే శిక్షణని పొందుతున్నారు. हर एक चीज की शिक्षा ली जाती है ना. खाना पकाने की भी ट्रेनिंग होती है, हर एक चीज की ट्रेनिंग होती है. तो बाबा हम बच्चों को आज कौन सा ट्रेनिंग सिखा रहे हैं? काल और काल पर विजय प्राप्त करना, మృత్యుంజయాలు ఎలా అవ్వాలి, మృత్యుపైన విజయాన్ని ఎలా పొందాలి అనే శిక్షణని ఇస్తున్నారు. ఆయన్ని కాలం కా కాల్ మహాకాల్, మృత్యుకే మృత్యు మహాకాల్ అని కూడా చెప్తారు. ఆయన మీకు వచ్చి మృత్యు పైన విజయాన్ని ఎలా పొందాలనేది నేర్పిస్తున్నారు. नाम ही सुना शिवाय नमः। तुम ऐसे तो नहीं कहेंगे परमात्मा सर्वव्यापी है, कुत्ते बिल्ली में ही, इसको कहा जाता है धर्म ग्लानि. పేరేం పాడతారు, మహిమేం పాడతారు? ఓం నమ శివాయ కదా, శివాయ నమః అని చెప్పేసి పాడుతుంటారు కదా. ఎప్పుడైనా ఇట్లా పరమాత్మ పియ్యలో ఉన్నారు, కుక్కలో ఉన్నారు, ఎంత ధర్మగ్లాని చేస్తారు చూడండి. పరమాత్ముని ఎక్కడ పడితే అక్కడ ఉన్నో, పిల్లిలో కుక్కలో సర్వవ్యాపి అని చెప్పేసి ఎంత ధర్మగ్లాని చేస్తారు. बाप की ग्लानि करते हैं। अभी यह है कल्प का संगम समय, इस समय ही विनाश काले विपरीत बुद्धि आ जाता है. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కల్పం యొక్క సంగమ సమయంలో ఉన్నాం. ఈ సమయంలోనే వినాశ కాలంలో విపరీత బుద్ధి అని చెప్తారు. क्या गाएंगे? विनाश काले विपरीत बुद्धि, आगे क्या है? प्रीति बुद्धि विजयंती, प्रीति बुद्धि विजयंती, विनाश काले विपरीत बुद्धि विनश्यन्ति, विनाश काले प्रीति बुद्धि विजयंती కదా. ప్రేమ, బాబా అంటే ప్రేమ ఉంటే విజయం పొందుతారు. బాబాతో విరుద్ధంగా ఉంటే, విపరీత కాలంలో ఉంటే వినిపించుకోరు అనమాట. అసలు ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో. तो बाबा कहते हैं अब विनाश तो सामने खड़ा है. गीता में भी लिखा है यादव कौरव पांडव क्या करत भय, सर्वशास्त्रमय शिरोमणि श्रीमद् भगवत गीता है, उनसे ही फिर यह और शास्त्र निकले है. ఇప్పుడు వినాశనం ఎదురుగానే నిల్చుంది అంటున్నారు బాబా. భగవద్గీతలో కూడా ఉందేంటి? యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేశారు? సర్వశాస్త్రమయ శిరోమణి శ్రీమద్ భగవద్గీత అంటారు. దాంతోనే వేరే శాస్త్రాలన్నీ వచ్చేసి గీతాకు क्या कहते हैं? गीता मई कहते हैं, मई बाप कहते हैं. गीता सर्वशास्त्रों की शिरोमणि है, माता समान है. गीता माता से जगत का उद्धार हुआ ऐसा कहते हैं. तो तुम जानते हो गीता है बीटी धर्म का शास्त्र. बाप कहते मैं आता हूँ तुमको शूद्र से ब्राह्मण बनाता हूँ. మనకు తెలుసు గీత అంటే ఏంటి? దైవీ ధర్మశాస్త్రం. బాబా చెప్తున్నారు నేను వస్తాను, మిమ్మల్ని శూద్రు నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. फिर सो देवी देवता बनाता हूँ, फिर तुम क्षत्रिय वैश्य शूद्र बनते हो. बाप समझाते हैं तुम 84 जन्म कैसे लेते हो. सबसे जास्ती जन्म जरूर वह लेते हैं जो पहले पहले सतयुग में आते.
లేదా మళ్ళీ తిరిగి బాబా మనల్ని ఎలా చేస్తారు, దేవి దేవతలుగా తయారు చేస్తారు. మళ్ళీ మీరు క్షత్రి వైశ్య శూద్ర వర్ణాల్లోకి వెళ్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు. అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరైతే తీసుకుంటారో వారే మొట్టమొదటి సత్యయుగంలోకి వస్తారు. जो सबसे ज्यादा जन्म लेंगे वो ही सबसे पहले सतयुग में आएंगे। मैक्सिमम मैक्सिमम कितने जन्म, 84 जन्म लिए हैं तुम भारतवासियों ने। मिनिमम 1 2 मिनिमम तక్కువలో తక్కువ 1 2 एक जन्म। ये भी बापी बैठ समझाते हैं। మరి విషయాలన్నీ బాబానే మనకి అర్థం చేయిస్తున్నారు మనకి। बाप का बगैर किसी को ज्ञान का सागर नहीं कहा जाता। पतित पावन ज्ञान का सागर कहने से बुद्धि ऊपर चली जाती। మరి అన్ని విషయాలు బాబానే చెప్తారు, అందుకే పతిత పావనుడు జ్ఞాన సాగరుడు కదా బాబానే చెప్తాము। అలా అంటే బాబా ఇక్కడ ఉంటారు, పైన ఉంటారు, కాబట్టి బుద్ధి కూడా పైన పరంధామంలో స్థిరమవుతుంది। बाप ही सबको लिबरेट कर वापस ले जाते हैं। सर्व का सद्गति दाता एक ही बाप है। బాబానే అందరికీ ముక్తినిచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు। సర్వుల సద్గతిదాత ఒకే ఒక తండ్రి। अच्छा फिर सर्व की दुर्गति कैसे होती है, कौन करता है। మంచి చేసేవారు ఒకరు ఉంటే మళ్ళీ చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా। మరి సర్వుల సద్గతిదాత శివ బాబా। మరి అందరి దుర్గతిని ఎవరు చేస్తారు, సద్గతి సత్యుకు దుర్గతి కలియుగు కాంటారు। సద్గతి అంటే సత్యుగాన్ని చెప్తారు, కలియుగం అంటే దుర్గతి। बाप कहते हैं मैं कल कल तुम बच्चों को अगर सद्गति देता हूँ। तुम बच्चे सारे वर्ल्ड की हिस्ट्री जागृति को जानते हो। स्कूलों में तो आदि हिस्ट्री जागृति सिखाते। सत्युग त्रेता में कौन राज करते थे किसी को पता नहीं। चित्र तो बरोबर है, लक्ष्मी नारायण राज करते थे। ఏ పిల్లలు మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రత్త అంటే తెలుసు అంటున్నారు బాబా। ప్రపంచం హిస్టరీ జాగ్రత్త మీకు తెలుసు ఆది నుంచి అంతం వరకు। స్కూల్స్ లో ఏం చెప్తారు, సగం హిస్టరీ జాగ్రత్తని వినిపిస్తారు, సగం అంటే ద్వాపరయుగం నుంచి చెప్తారు కదా। అయితే బాబా అంటే సత్యుగ త్రేతాలు ఎవరు రాజ్యం చేసేవారు ఎవరికి తెలియదు, కానీ చిత్రాలు చూపిస్తారు లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు అని। కిత్నా సమయ పది రాజధాని చలి తుమ్ బతా సక్తే। చెప్తారు పూర్వీకులు లక్ష్మీనారాయణ ఉండేవారు, రాజ్యం చేసేవారు, కానీ ఎంత సమయం రాజ్యం నడిచింది వాళ్ళది వాళ్ళది ఎవరికి తెలియదు, మీరే చెప్పగలరు। क्रिश्चियन डायनेस्टी 2000 वर्ष चली, बौद्ध डायनेस्टी इतना समय चली, इस्लामिक उनके आगे फिर चंद्रवंशी थे जो 1250 वर्ष चले। सत्युग त्रेता में सूर्यवंशी चंद्रवंशी ही थे और कोई धर्म नहीं था। క్రిస్టియన్ డైనాసిటీ అంటే 2000 సంవత్సరాలు, జీసస్ క్రైస్ట్ 2000 ఇయర్ లో వచ్చి స్థాపన చేస్తారు కదా। అలాగే తర్వాత బౌద్ధ డైనాసిటీ అంటే బౌద్ధ ధర్మం 2220 కదా। తర్వాత ఇస్లాం ధర్మం 2500 ఇయర్స్ కదా। ఇన్ని సంవత్సరాలను ఈజీగా మనం చెప్తాం। వాళ్ళకన్నా ముందు ఉన్నారు చంద్రవంశీయులు, వాళ్ళకన్నా ముందు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు 1250 సంవత్సరాలు। సత్యుగ త్రేతాలో సూర్యవంశీ చంద్రవంశీలో ఉంటారు, వేరే ధర్మాల వాళ్ళు ఉండరు। 2500 ఇయర్స్ देवी देवता धर्म और क्षत्रिय धर्म। 2500 ईयर में इस्लाम धर्म की स्थापना होती है, वही माता है। तो 2020 में गौतम बुद्ध आकर के बौद्ध धर्म की स्थापना करते हैं। 2000 ईयर में जीसस क्राइस्ट आके क्रिश्चियन धर्म की स्थापना करते। हिसाब है ना, सृष्टि चक्र का पिक्चर देखिए आपको याद आ जाएगा। तो पूरा ज्ञान यानी सृष्टि आदि से लेकर के अंत तक का पूरे हिस्ट्री जागृति हम बता सकते हैं। अब फिर से बने हो ब्राह्मण वंशी, यह सारा नाटक भारत पर ही बना है। भारत ही हेल और हेवन बनता है और धर्म वालों के लिए नहीं कहे। మళ్ళీ మనం ఇప్పుడు బ్రాహ్మణ వంశీయులుగా తయారయ్యాం। నాటకం అంతా భారతదేశం పైనే తయారు చేయబడింది। భారతదేశం ఒకప్పుడు అంటే ఇప్పుడు నరకంలో అయిపోయింది, కానీ ఇప్పుడు
స్వర్గంగా తయారవుతుంది. స్వర్గంగా తయారైనప్పుడు వేరే ధర్మాలు ఏమి ఉండేది కాదు. वह तो हेवन में होते ही नहीं, कोई मरता है तो कहते हैं स्वर्गवासी हुआ। हाँ? इतना आसान है क्या? यहाँ मरो तो स्वर्ग चले जाओ, बाबा कहते हैं, परंतु समझते नहीं। नरकवासियों को तो नरक में ही जन्म लेना पड़े ना। हाँ? जो जहाँ का है वही पे पुनर्जन्म लेगा, यहाँ से वहां कैसे जब मारेगा। మరి బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు? సత్యుగం త్రేతాయుగం ఉన్నప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కాదు. ఇప్పుడైతే ఏం చెప్తారు? ఎవరైనా చనిపోయారనుకోండి స్వర్గస్థులు అయ్యారండి అంటారు. కానీ అర్థమే చేసుకోరంటున్నారు బాబా. నరకవాసులు పునర్జన్మలు నరకంలోనే తీసుకుంటారు కదా. स्वर्गवासी स्वर्ग में पुनर्जन्म लेंगे। तुम बच्चे समझते हो यह लक्ष्मी नारायण स्वर्गवासी थे, उन्होंने ये राजधानी कैसे पाई? लाखों वर्ष की बात तो याद रह ना सके। మరి స్వర్గస్థులు స్వర్గంలో జన్మ తీసుకుంటారు, పునర్జన్మలు. అయితే లక్ష్మీనారాయణ స్వర్గవాసులుగా ఉండేవారు. వాళ్ళ రాజధానిని ఎలా పొందారు? లక్షల సంవత్సరాల విషయం అనుకోండి, అసలు జ్ఞాపకం కూడా ఉంచుకోలేదు. सत्युग में शास्त्र आदि होते नहीं, यह सारे भक्ति की सामग्री है। స్వర్గంలో శాస్త్రాలు, జపాలు, తపాలు ఏవి కర్మకాండాలు భక్తికి సంబంధించినది ఏది ఉండదు కదా. ఇదంతా భక్తి మార్గం యొక్క సామగ్రి. सीढ़ी नीचे उतरनी ही है। सतो प्रधान से सतो रजो तमो में यह सीढ़ी उतरने में 5000 वर्ष लगते। सतयुग में 16 कला संपूर्ण, फिर त्रेता में 2 कला कम। आत्मा में चांदी की खाद पड़ी, कापर एज में आए तो कापर की अलाई पड़ी। इस समय बिल्कुल ही तमो प्रधान है। అంటే మెట్లు కిందకి దిగి చేస్తాం. ఎలా దిగి చేస్తాం? ఫస్ట్ సతో ప్రధాన్, తర్వాత సతు, రజో, తమో, అలా దిగజారుతూ ఇప్పుడు 5000 సంవత్సరాలు దిగజారడంలోనే అయిపోయింది. సత్యుగంలో 16 కళలు సంపూర్ణులు, త్రేతాలు 2 కళలు తక్కువైపోతాయి. అంటే ఆత్మలో ఏమైపోతుంది? వెండి యొక్క మలినము చేరుతుంది. కాపరేసుకొస్తే కాపరాలై పడిపోతుంది. మరి ఈ సమయంలో పూర్తిగా तमो प्रधानंगा उన్నారు. आत्मा में ही खाद पड़ती है, तुम ही पूरे 84 जन्म लेते। ఆత్మలోనే మొత్తం మలినాలన్నీ చేరుకుంటే మీరు ఇప్పుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. या रूहानी बाप शिव बाबा का रूहानी बच्चों को समझाते। విషయాలను ఎవరు చెప్తారు మనకి? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తారు. तुमको आत्माभिमानी बनना है। रावण की प्रवेशता होने से सब देहाभिमानी बन जाते। మీరు ఇప్పుడు ఆత్మాభిమానులుగా కావాలి. మరి రావణాసుడు ప్రవేశించిన కారణంగా అందరూ దేహాభిమానులుగా అయిపోయారు. अब अपने को आत्मा समझना है, हम ही 84 जन्म ले भिन्न भिन्न पाठ बजाने आए हैं। స్వయాన్ని ఆత్మగా భావించండి. మనమే 84 జన్మలు తీసుకుని రకరకాల పాత్ర అభినయం చేస్తూ వచ్చాము. अब 84 का चक्र पूरा हुआ, अब तो शरीर भी जड़ जड़ीभूत हो गया। మొత్తం లాస్ట్ శిథిలావస్థకు వచ్చేసింది. ఎందుకంటే మొత్తం 84 జన్మల చక్రం పూర్తయిపోయింది. సృష్టి అంతిమ సమయానికి వచ్చింది. సో ఈ శరీరం కూడా శిథిలావస్థకు చేరుకుంది అంటున్నారు బాబా. द्वापर से रावण राज्य होता है, सतयुग में है राम राज्य। सतयुग में तुम आत्माभिमानी थे, द्वापर कलयुग में तुम देहाभिमानी बन जाते हो। ద్వాపరయుగం నుంచి రావణ రాజ్యంలో ఉంటారు. సత్యుగము అంటే రామరాజ్యం. సత్యుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు. ద్వాపర కలియుగాల్లో మీరు దేహాభిమానులుగా అయిపోతారు. నా ఆత్మకు నా పరమాత్మకు జానతే హో. ఆత్మ అంటే తెలీదు, परमात्मा అంటే తెలియదు. ద్వాపర కలియుగాల్లో బాప్ समझाते हैं आत्मा कैसी है। బాబా మనకు అర్థం చేస్తున్నారు ఆత్మ ఎలా ఉంటుంది. వింటున్నారు అందరు? మురళి స్టార్ మిసల్ స్టార్ చిన్న నక్షత్రం లా ఉంటుంది, చిన్న నక్షత్రం లాగా ఉంటుంది కదా. బ్రకుటి के बीच में चमकता है अजब सितारा। ఏం కాయన ముందు బ్రకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది ఒక అద్భుతమైన నక్షత్రం అని చెప్తారు. उनको सिवाय दिव्य दृष्टि के देखा नहीं जा सकता, वह बिल्कुल ही सूक्ष्म है। आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती है।
हम आत्मा ने 84 जन्म लिए हैं, परम पिता परमात्मा भी बिंदी है, उनको ही ज्ञान का सागर पतित पावन नॉलेजफुल कहा जाता है। ఆత్మ ఎలా ఉంటుంది, చిన్న స్టార్ లాగా ప్రకృతి మధ్యలో మెరుస్తుంది నక్షత్రం అని చెప్తారు. అయితే దాన్ని కేవలం దివ్య దృష్టితోనే చూడగలం. దివ్య దృష్టి లేకపోతే చూడలేమంటారు బాబా. అదెంత సూక్ష్మంగా ఉంటుందంటే ఆత్మ శరీరం విడిచి శరీరం తీసుకుంటుంది. మనం 84 జన్మలు తీసుకుంటాం. పరంపిత పరమాత్మ కూడా బిందు స్వరూపుడే, కానీ ఆయన జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, నాలెడ్జ్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది. परम पिता परमात्मा में सृष्टि के आदि मध्य अंत का ज्ञान है, बीज रूप होने के कारण उनको और क्या कहेंगे, सच्चित आनंद स्वरूप, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్తారు కదా. పరమాత్మలోనే మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంతం జ్ఞానం ఉంటుంది. సృష్టి కల్పవృక్షానికి బీజం ఆయన కాబట్టి మామూలు వృక్షాలు చైతన్యం ఉండవు, కానీ ఇక్కడ పరమాత్మ सत्य चित्त आनंद स्वरूप, सत्यమైన వాడు, చైతన్యమైన వాడు, आनंद स्वरूप। बाप में जो ज्ञान है वह जरूर सुनाना पड़े, यह है स्पिरिचुअल नॉलेज। सब रूपों का बाप आकर रूपों को पढ़ाते हैं, तुमको आत्माभिमानी बनना है। మరి బాబాలో ఏదైతే జ్ఞానం ఉందో అదంతా వచ్చి బాబా పిల్లలకి వినిపిస్తానంటున్నారు, బాబా అర్థం చేయిస్తారు. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానం ఆత్మలకి వచ్చి అర్థం చేస్తున్నారు అంటే మీకు ఆత్మాభిమానులుగా తయారు కావాలి. क्योंकि बाबा देखो ना शरीरों को देखता है ना शरीरों को ज्ञान समझाता है। तो जब टीचर जब बैठते हैं आत्माओं को देख करके पढ़ाते हैं तो स्टूडेंट भी आत्माभिमान स्थिति में बैठेंगे, तभी तो ग्रहण कर सकते। नहीं तो कंसंट्रेशन इधर उधर डाइवर्ट होता तो जो गुरु सुनाता है सिखाता है उस पर हमारा ध्यान ही नहीं टिकता है, हम कुछ सीखते नहीं है ना। इसलिए बाबा कहते हैं आत्मा समझ करके आत्माभिमानी बन करके बैठना है। शिव बाबा हमको पढ़ाते हैं वही नॉलेजफुल है। बाबा ही आकर स्वर्ग की रचना रखते हैं, तुमको स्वर्ग का लायक बनाते। బాబా వచ్చి ఆయన జ్ఞాన సాగరుడు కదా, నాలెడ్జ్ఫుల్ కాబట్టి మనకి ఆయన వచ్చి చదివిస్తున్నారు, ఆయనే నాలెడ్జ్ఫుల్. బాబాను వచ్చి స్వర్గాన్ని రచిస్తారు, మిమ్మల్ని స్వర్గానికి అనుకులుగా తయారు చేస్తారు. यह सृष्टि चक्र का राज कोई मनुष्य नहीं जानते, बाप को ही ना जानने के कारण भारत का यह हाल हुआ है। అలాగే సృష్టి చక్ర జ్ఞానం కూడా ఎవరికి తెలియదు, మరి బాబాని తెలుసుకున్న కారణంగా భారతదేశం పరిస్థితి ఇలా అయిపోయింది అంటున్నారు. भारत में प्यूरिटी थी तो पीस प्रॉस्पेरिटी थी, अभी तो है ही नर्क, फिर कोई स्वर्ग में जा कैसे सकते। భారతదేశంలో ఒకప్పుడు పవిత్రత ఉండేది కాబట్టి శాంతి సుఖం అన్నీ ఉండేవంటారు బాబా. మరి ఇప్పుడైతే నరకం అయిపోయింది కాబట్టి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్తారు, బిల్కుల్ ही पत्थर बुद्धि हो गई है, रात बुद्धि पे। देखो स्वर्ग से नरक जा सकते लेकिन नरक से स्वर्ग में कैसे जा सकते, बिना परमात्मा की मदद। बाप कहते हैं बच्चों के लिए कोई तो सौगात ले आऊंगा ना। पिता अगर काफी दिन तक दूर देश में रहता हो, बच्चों से दूर रहता हो, जब वापस घर आएंगे तो बच्चों के लिए कुछ न कुछ तो सौगात लाएंगे। तो हमारा बाबा भी तो 5000 वर्ष हो गए हमसे बिछड़ करके, फिर अभी आकर के मिल रहे संगम युग में, कुछ तो इनाम तो लाएंगे ना। पर बाबा పిల్లల గురించి ఏం చెప్తున్నారు, బహుమానాన్ని తీసుకొస్తాను కదా, तुमको स्वर्ग का मालिक बनाता हूँ, जिन्होंने कल पहले वर्षा लिया है वही अब लेंगे। మీకు స్వర్గ వారసత్వం స్వర్గానికి యజమాని మిమ్మల్ని తయారు చేస్తానంటున్నారు. ఎవరైతే కల్ప ముందు వారసత్వం పొందారో వారే ఇప్పుడు కూడా పొందుతారు. मनुष्य से देवता बनेंगे, वास्तव में प्रजापिता ब्रह्मा के तो सब बच्चे మీరే మనుషుల నుండి దేవతగా అవుతారు. వాస్తవికంగా ప్రజాపిత బ్రహ్మకి మీరందరూ పిల్లలు. ఆ బ్రహ్మ ద్వారా శివ బాబా రచన రచ రहे हैं, ब्रह्मा कुमार कुमारी बनते जाते हैं. మీరైతే
ప్రజాపిత బ్రహ్మకి అందరూ పిల్లలే, కానీ బ్రహ్మ ద్వారా శివబాబా రచనలు రచిస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ब्रह्म कुमार कुमारीలుగా తయారవుతున్నారు. शिव बाबा से वर्षा लेने के लिए पुरुषार्थ करना है, तमो प्रधान से सतो प्रधान बनना है. బాబాతో వారసత్వం పొందడానికి పురుషార్థం చేయాలి. तमो प्रधान నుండి सतो प्रधाనంగా కావాలి. बाप कहते हैं बच्चों मुझे याद करो तो तुम्हारे सब विकर्म विनाश होंगे. या स्पिरिचुअल नॉलेज सिवाय बाप के और कोई दे नहीं सकता. रूहानी बाप ही रूहों को नॉलेज देते हैं. तुम रूहानी यात्रा करते हो, देह अभिमान को छोड़ दे ही अभिमानी बनते हो. మరి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం బాబా తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. ఆత్మిక తండ్రి ఆత్మలకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు ఆత్మిక యాత్రని చేస్తున్నారు. దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానంగా తయారవుతున్నారు. ఆత్మ అవినాశి హే, ఆత్మ మే హీ పాట భరా హువా. ఆత్మ అవినాశి, ఆత్మలోని పాత్ర అంతా నిండి ఉంది అంటున్నారు బాబా. ఆత్మ कैसे 84 का पाठ बजाती है, अब मालूम पड़ा है. మరి ఎలా ఆత్మ 84 జన్మల పాత్ర అభినయం చేస్తుంది ఇదంతా మీకు అర్థమవుతుంది. हम सूर्यवंशी थे, फिर चंद्रवंशी बने, फिर हमको सूर्यवंशी बनना है. మనమే ఒకప్పుడు సూర్యవంశీలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చంద్రవంశీలైపోయాము, మళ్ళీ తిరిగి सूर्यवंशीలుగా తయారు కావాలంటారు బాబా. अभी बाप सतो प्रधान बनने की शिक्षा देते हैं, मामेकम याद करो. ఇక్కడ क्या है पावन बनने का, मामेकम याद करो. ఒకటే ఒక ఉపాయం చెప్తారు బాబా, పవిత్రంగా తయారు కావాలంటే నన్ను ఒకసారి గుర్తు చేయండి. मामेकम याद करो. भगवान वाच गीता का भगवान शिव बाबा है, ना कि श्री कृष्ण. कृष्ण की आत्मा भी अब सीख रही है. ఎవరు చెప్పారు నన్ను గుర్తు చేయండి అని? భగవాన్ వాచ్ కదా. గీతా భగవంతుడు శివబాబా కానీ శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుడి ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటుంది కదా, అది చెప్పలేదు, ఇప్పుడు నేర్చుకుంటుంది. अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद करो. गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम नमस्ते. ओम शांति. रूहानी यात्रा करनी और करानी. जानना के लिए मेन पॉइंट. रूहानी यात्रा करनी और करानी है. स्वयं को सतो प्रधान बनाने के लिए एक बाप को याद करना है. ఆత్మిక యాత్ర చెయ్యాలి మరియు చేయించాలి. ఆత్మిక యాత్రను చేయాలి మరియు చేయించాలి. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలంటే, స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలనంటే ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. एक बाप को याद करना है. आत्माभिमानी बनने का पूरा पूरा पुरुषार्थ करना है. ఆత్మాభిమానం కావడానికి పూర్తిగా పురుషార్థం చేయాలి. आत्माभिमानी बनने का पूरा पूरा पुरुषार्थ करना है. सेकेंड पॉइंट, काल पर विजय पाने के लिए, मृत्यु పైన విజయం ప్రాప్తం చేసుకోవాలంటే काल पर विजय पाने के लिए बाप की शिक्षा को ध्यान पर रखनी है. బాబా యొక్క శిక్షణని
ధ్యానంలో ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి। काल पर विजय पाने के लिए बाप की शिक्षा को धारण ध्यान पर रखना है, अपने को रूप समझ रूपों को ज्ञान देना है। మృత్యుపై విజయం పొందాలంటే బాబా యొక్క శిక్షలని జ్ఞాపకం పెట్టుకోవాలి, మిమ్మల్ని ఆత్మగా భావించి ఆత్మలకి జ్ఞానాన్ని ఇవ్వండి। अपने को रूप समझ रूपों को ज्ञान देना है। आज का वरदान, आवाज से परे की स्थिति में स्थित हो, आवाज से परे की स्थिति में स्थित हो, सर्व गुणों का अनुभव करने वाले मास्टर बीज रूप भव। వాచాకి అతీతమైనటువంటి స్థితిలో స్థితమై ఉంటూ అన్ని గుణాలని అనుభవం చేసుకునే మాస్టర్ బీజ రూపులుగా కండి। వాచాకి అతీతమైన స్థితిలో స్థితిలో ఉంటూ అన్ని గుణాల యొక్క అనుభవాన్ని చేసుకునే మాస్టర్ బీజ రూపులుగా కండి। विस्तार, जैसे बीज में सारा वृक्ष समाया हुआ होता है, वैसे ही आवाज से परे की स्थिति में संगम युग के सर्व विशेष गुण अनुभव में आते हैं। ఏ విధంగానైతే బీజం అంటే విత్తనంలో మొత్తం వృక్షమంతా సమాయించబడి ఉంటుందో, అలాగే వాచాకి అతీతమైన స్థితిలో సంగమయుగం యొక్క సర్వ విశేషమైన గుణాలు అనుభవంలోకి వస్తాయి। మాస్టర్ బీజ రూపులుగా కావడము అంటే అర్థం ఏంటి? संगम युग के सर्व विशेष गुण अनुभव में आते हैं। मास्टर बीज रूप बनना अर्थात सिर्फ शांति नहीं, केवल शांति नहीं, शांति के साथ ज्ञान, अतीन्द्रिय सुख, प्रेम, आनंद, शक्ति आदि आदि सर्व मुख्य गुणों का अनुभव करना। बीज रूप स्थिति అంటే एकदम పాయింట్ డాట్ స్థితి అంటే కేవలము శాంతిలోనే ఉండడం కాదు, శాంతితో పాటు జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి మొదలగు సర్వ ముఖ్యమైనటువంటి గుణాలని మీరు అనుభవం చేసుకోవాలి। यह अनुभव सिर्फ स्वयं को नहीं होता, लेकिन अन्य आत्माएं भी उनके चेहरे से सर्व गुणों का अनुभव करती है। అయితే ఈ అనుభవం కేవలము మీ ఒక్కరికే కాదు, ఇప్పుడు మీరు శాంతిని అనుభవం చేస్తున్నారు, సుఖము, ప్రేమ, ఆనందం ఈ స్థితిలో మీరు అనుభూతిని చెందుతున్నారంటే మీ ఒక్కరికే కాదు, అది వేరే ఆత్మలకి కూడా మీ యొక్క ముఖము ద్వారా సర్వ గుణాలు అనుభవం అవుతుంటాయి। అంటే ఒక్క గుణంలో సర్వ గుణాలు సమాయించబడి ఉంటాయి। एक गुण में सर्व गुण समाये हुए रहते हैं। ఒక గుణంలో అన్ని గుణాలు సమాయించబడి ఉంటాయి అంటున్నారు బాబా। आज का स्लोगन, अच्छाई धारण करो लेकिन अच्छाई में प्रभावित नहीं हो जाओ। किसी के अंदर आपको अच्छाई दिखाई देता है, आपको अच्छा लगता है, भले धारण करो, लेकिन बाबा कहते हैं फिर उस अच्छाई में प्रभावित नहीं हो जाओ। ఎవరిలోనే ఏదైనా మంచితనం కనిపించింది, బాగా అనిపించింది, ఆచరించండి, ఆ మంచిని నేర్చుకోండి, చూసి నేర్చుకోండి, కానీ మళ్ళీ వాళ్ళ పట్ల ప్రభావితం కాకండి। సరే బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ మీద ప్రభావితం అవ్వడం అనేది చేయకండి అంటున్నారు। अमृत वेले का पॉइंट है, शक्तिशाली अमृत वेला बनाने के लिए सारे दिन पर अटेंशन। अमृत वेले शक्तिशाली చేసుకోవాలంటే రోజంతా పైన అటెన్షన్ పెట్టాలి। कल बाबा ने क्या कहा, शाम का जो 7 से 7:30 बजे का जो उमा शाम का योग है वो भी बहुत जरूरी है, क्योंकि वो भी सतोगुणी वेला है కదా। సాయంత్రం 7 to 7:30 మెడిటేషన్ కూడా సతోగుణి సమయం ఉంటుంది కాబట్టి అక్కడ योगाभ्यास చేయాలని చెప్పారు కదా నిన్న। तो आज बाबा कहते रोज रात्रि को अपना पोता मेल చెక్ करो। ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ పోతా మేల్ అంటే మీ యొక్క లెక్కపత్రాలు చెక్ చేసుకోండి, రోజంతటి యొక్క దినచర్యని చెక్ చేసుకోండి। आप लोग अमृत वेले से लेकर रात तक प्रैक्टिकल
मन, वाणी व कर्म तीनों का एक लेख व लेखा लिखते हो. ఏ మీరు అమృత వేళ నుంచి రాత్రి వరకు ప్రాక్టికల్ గా మీ మనసు యొక్క వాచ యొక్క లేదా కర్మలు ఈ మూడింటి యొక్క ఒక లెటర్ ఏదైనా రాస్తారా అని అడుగుతున్నారు బాబా. रात्रि को रोज अपनी प्रैक्टिकल नोंद व लेखनी को चेक करो कि वह कितनी समर्थ रही और कितनी व्यर्थ रही. రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంట, మీరు మొత్తం ప్రాక్టికల్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారనే దాని గురించి ఒక లెటర్ లాగా అనమాట రాయండి. ఇంకా చెక్ చేసుకోండి ఎంత సమయం సమర్థంగా ఉన్నారు, ఎంత సమయం వ్యర్థంగా పోగొట్టున్నారు. దినచర్యలో మొత్తం ఎంత సమయం సమర్థవంతంగా గడిపారు, ఎంత సమయం వ్యర్థంగా గడిపారు అనేది చూసుకోండి. అచ్చా, ఓం శాంతి. అంటే దీంట్లో